నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రాష్ట్రంలో తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొంది. మరి కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మూడోసారి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. మరి ఇప్పటి వరకు హాజరు కానటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, మరి ఇప్పుడు హాజరు అవ్వను అని చెప్పి క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. దీనిపైన ఆయన చెల్లెలైనటువంటి షర్మిల గారు కూడా స్పందించారు. అసెంబ్లీకి రానటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలైనా సరే, అలాగే జగన్మోహన్ రెడ్డి అయినా సరే రాజీనామా చేయవలసిందే అని చెప్పి ఆవిడ నిక్కచ్చిగా చెప్పడం అయితే జరిగింది. మరి మరోపక్క జగన్మోహన్ రెడ్డి ఏమో అసెంబ్లీలో మాట్లాడాల్సిన విషయాలను నేను బయట ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాను అంటున్నారు. అసలు ఓవరాల్గా మరి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళకపోతే పదవులు ఎందుకు అన్న మాట అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి కూడా వినిపిస్తోంది. ఇలాంటి నేపథ్యంలో మరి అసలు రేపు అసెంబ్లీ సమావేశాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళడం గురించి పెద్ద చర్చ జరుగుతోంది. ఈరోజు స్వయంగా ఆయన చెల్లెలు షర్మిలే అంటున్నారు, అసెంబ్లీకి వెళ్ళకపోతే నీకు పదవులు ఎందుకు, రాజీనామా చేయని. ఎలా చూడొచ్చు అంటారు, ఏం చెప్తారు? ముందుగా 11వ తారీఖు 11 గంటలకి 11వ నెల అంటే ఈ 11 మంది కోసం పెట్టారేమో నాకు అనుమానం వస్తూ ఉంది. అంటే సంఖ్య వరుసని చూసుకోండి మీరు. మరి మామూలుగా అంటే ప్రజాప్రతినిధులు అంటే వాళ్ళ బాధ్యతలు ఏందంటే ప్రజల సమస్యలు చట్టాలను తయారు చేయటమే కాకుండా సరిగ్గా అమలవుతున్నాయా లేదా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీదే ఉంటుంది. అంటే అధికారులు అది ప్రజల దగ్గర తీసుకెళ్తున్నారా లేదా, లోపాలు ఏదైనా ఉంటే ఎత్తి చూపాలి. అలాగే ప్రజల సమస్యలు, ప్రజల గొంతుకలు అందరూ వెళ్ళి శాసనసభలో ఇప్పుడు 175 మంది మాత్రమే ఉంటారు సభ్యులు, ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా సరే. మరి వీళ్ళందరి తరపున, ప్రజల తరపున వాళ్ళు వినిపించాల్సిన వాళ్ళ సమస్యల గురించి అక్కడ చర్చించాలి. చర్చించి దానికి ఏ విధంగా అయితే వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయొచ్చు, మార్గాలు ఏంటి అన్వేషించడానికే ఈ శాసనసభ్యులు అనేవాళ్ళు ఉంటారు. మరి అలాంటి ఆ ధర్మాన్ని విస్మరిస్తున్నారు అంటే వీళ్ళు నిజంగానే ఆ శాసనసభ్యులుగా ఉండడానికి అర్హులైతే మాత్రం కాదు. ఇది దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా దీని మీద ఒక ఉద్యమంగా బయలుదేరి శాసనసభలో శాసనసభ్యులు విధిగా హాజరు కావాలి. అతనికి ఏదైనా అనారోగ్యం అయితేనో విదేశాల్లో ఉంటే తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా శాసనసభ కావచ్చు, లేకపోతే గ్రామస్థాయి పంచాయతీ కార్యాలయంలో జరిగే వాళ్ళ సమావేశాలు కావచ్చు, లేదా లోక్సభ కావచ్చు, దీనికి సంబంధించి దాంట్లో ఎవరైతే సభ్యులైతే ఉంటారో వాళ్ళు విధిగా హాజరయ్యే విధంగా ఒక తీర్మానాలు చేయాల్సిన ఆవశ్యకత అయితే నిస్సందేహంగా ఉంది. ఎందుకంటే బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారు చాలామంది. దీని మీద తూతు మంత్రంగా జరుగుతున్నాయి, చూస్తూనే ఉన్నాం. అది అధికార పక్షం కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు. ఇవాళ అధికారంలో ఉండేవాళ్ళు కొంతమంది అట్లానే చేస్తున్నారు, ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు ఏదో ఒక వంక చెప్పుకొని అలానే చేస్తూనే ఉన్నారు. దానికి ఇప్పుడు చట్టంలో ఉన్నటువంటి లోపాలు కావచ్చు, లేకపోతే సభాపతులు నిర్వహించే తీరుతెన్నుల వల్ల కావచ్చు కొన్ని ఇబ్బందులు వస్తున్నమాట మాత్రం వాస్తవం. దాన్ని కూడా సరిచేయాల్సిన ఆవశ్యకత అయితే నిస్సందేహంగా ఉంది. రెండోది ఇంకోటి, వీళ్ళు ఎవరన్నా ఉన్నారనుకోండి, కొంతమంది ఇప్పుడు ఈయన మాట్లాడుతున్నాడు, నన్ను మాట్లాడించరు, నువ్వు వెళ్తే కదా నీకు మైక్ ఇస్తారా లేదా అనేది, నువ్వు శాసనసభలోకి వెళ్ళేసి కూర్చొని నువ్వు కొన్ని ప్రశ్నలు నేను మాట్లాడబోతున్న వాళ్ళు ముందే ఇస్తారు కదా, రేపు పొద్దున మీరు ఎవరెవరు ఇస్తారో తెలియజేస్తారు కదా, నేను పలానా అంశం మీద మాట్లాడబోతున్నాను, పలానా దానికి ఆ శాఖ మంత్రులు నాకు సమాధానం ఇవ్వాలి, లేకపోతే ముఖ్యమంత్రి గారి సమాధానం ఇవ్వాలి అని చెప్పని నువ్వేదన్నా ఇచ్చినప్పుడు వాళ్ళు నిన్ను పరిగణలో తీసుకోకుండా నిన్ను మాట్లాడమని చెప్పని అడగనప్పుడు, లేదంటే నువ్వు మాట్లాడుకునేటప్పుడు సమయం ఇవ్వకుండా మైకును కట్ చేసినప్పుడు ప్రజల దగ్గరికి వెళ్తాయి కదా. అవును, ప్రత్యక్ష ప్రసారాలే కదా ఇవన్నీ. వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్రజలు తెలుస్తుంది కదా. అవి ఏమీ లేకుండానే ముందుగానే నువ్వేదో ఊహించుకొని, అంటే అతని అభిప్రాయం ఎలా ఉంది అంటే చాలామంది దీన్ని గమనించట్లేదు. అతను ముఖ్యమంత్రిగా ఉంటేనే శాసనసభకు వస్తాడు. ముఖ్యమంత్రి పదవి లేకపోతే ఒక సామాన్యుడిగా, అంటే ఒక శాసనసభ్యుడిగా సభకు రావడానికి అతని మనసు అంగీకరించట్లేదు. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏదో వంకలు చెబుతున్నాడని అయితే నేను భావిస్తున్నాను. ఈరోజు సొంత చెల్లెలే అడిగింది కదా. ఇప్పుడు అంటే ఇంకోటి, ఈరోజు 11 పోని అతను రావట్లేదు అంటే నేను లేనప్పుడు నా వాళ్ళు కూడా ఎవరు వెళ్ళటానికి వీలేదని చెప్పనే ఈరోజు అతను నిర్ణయం తీసుకుని వాళ్ళని కూడా రానివ్వట్లేదు. అంటే శాసనసభ్యులు పార్టీని ధిక్కరించకూడదు, పార్టీ వాళ్ళకు సంబంధించినంత వరకు విప్పును ధిక్కరించకూడదు. అది ఎప్పుడు ఏదన్నా ఓటింగ్ జరిగే సమయంలో వాళ్ళ అభిప్రాయం వ్యతిరేకంగా అయినా అనుకూలమైనా సరే పార్టీ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి వ్యతిరేకిస్తారేమో విప్పు అనేది పెట్టుకుంటారో ఆ విప్పు జారీ చేస్తారు వాళ్ళు. అసలు వాళ్ళకేమి సంప్రదింపులే లేకుండా ఈరోజు వరకు కూడా
సమస్యలు ఇప్పుడు ఎన్నో సమస్యలు ఉన్నాయని చెప్పి నువ్వే చెబుతున్నావు. అంటే నువ్వు అసెంబ్లీకి వెళ్ళకపోతే సమస్యలు లేనట్టే కదా. ప్రజల సమస్యలు లేకపోతేనే కదా నువ్వు అసెంబ్లీకి వెళ్ళట్లేదు. మరి అసెంబ్లీకి వెళ్ళాలి అంటే సమస్యలు ఉంటేనే అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడాలి కదా. అంటే నీ లెక్క ప్రకారం చూసుకున్నా కూడా నువ్వు మైకుల ముందు మాట్లాడేది అబద్ధం అని చెప్పి ఈరోజు ప్రజలు భావించాలి. ఎందుకంటే శాసనసభకి వెళ్ళి నువ్వేం చెప్పట్లేదు కదా. మా వాళ్ళకి ఈ సమస్యలు ఉన్నాయి, మా రాష్ట్ర ప్రజలకి ఈ సమస్యలు ఉన్నాయి, లేదా నా నియోజకవర్గంలో ఈ సమస్యలు ఉన్నాయని నువ్వు చెప్పట్లేదు అంటేనే సమస్య లేదని నువ్వు ఒప్పుకున్నట్టే. అంటే నువ్వు మైకుల ముందు మాట్లాడుతున్న అబద్ధం అని నువ్వు ఒప్పుకున్నట్టే. ఇది గమనించుకోవాలి ఈరోజు. అంటే ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ప్రజలకైతే తెలుస్తూ ఉంది. ప్రజలు ఒక విషయం మాత్రం స్పష్టంగా గమనిస్తూనే ఉన్నారు. శాసనసభకి వెళ్ళరు, శాసనమండలి ఎన్నికల్లోనూ పాల్గొనరు, ప్రజా సమస్యల గురించి మాట్లాడరు. ఎక్కడైనా సరే ఈరోజు అయినా ఇక్కడ ఖాళీ దొరికి 2-3 రోజులు ఇక్కడ కూర్చోవటం, వెళ్ళి బెంగళూరులో ఉంటున్నాడు. అంటే నువ్వు కర్ణాటకకి శాసనసభ్యుడివా, ఆంధ్ర రాష్ట్రానికి శాసనసభ్యుడివా, పులివెందులకు శాసనసభ్యుడివా? ఇది కూడా ఆలోచించుకోవాలి కదా. నీది పులివెందుల, నువ్వు పులివెందులు ఎన్నిసార్లు వెళ్ళావు? బెంగళూరుతో నీకేం పని? ఇప్పుడు నువ్వు ప్రధాన తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకమైన పార్టీలు నువ్వు ఒక్కడవే. వేరే పార్టీలు అంటూ లేవు. కూటమి మొత్తం అనుకూలం, వాళ్ళు ముగ్గురు అనుకూలం, ఒక ఐక్యతతో వెళ్ళిపోతున్నారు. నువ్వు వ్యతిరేకంగా ఉన్నవాడు నువ్వు ఒక్కడవే. నీకు 11 మంది శాసనసభ్యులు వచ్చారు. నీతో పాటు కలిపి మీరు నిర్వహించాల్సిన బాధ్యత ఏంటి? నువ్వు ఎక్కడ ఉంటున్నావు? అంటే ఆంధ్ర రాష్ట్రంతో నీకు పని లేదు, పదవి లేకపోతే. శాసనసభతోటి పని లేదు, ప్రజలతోటి పని లేదు, ప్రజాస్వామ్యం అంటే గౌరవం లేదు, చట్టాలంటే గౌరవం లేదు. ఇదే కదా ఆయన చెప్పదలుచుకుంది. ఆయన ఏకాడికి రాష్ట్రంలో ప్రజలకి అంటే ప్రాంతానికి మధ్య, కులానికి మధ్య, మతానికి మధ్య విచ్ఛిన్నకరమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించేసి వాళ్ళని విడగొట్టాలని ప్రయత్నం చేస్తున్నాడే తప్ప ఐక్యంగా ముందుకు తీసుకెళ్ళి వాళ్ళకేం కావాలో పోరాటం చేసే మనస్తత్వం అతనిది కాదు. ప్రస్తుతం అతను మాజీ ముఖ్యమంత్రిగా ఈరోజు 11 మంది శాసనసభ్యులతో ఉన్నాడు కాబట్టి అతని గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. అధికారంలో ఉంటే అతను ఏం చేశాడని చెప్పి ఎత్తి చూపాం. ప్రజలందరూ కూడా వ్యతిరేకించారు. 164 స్థానాల్లో ఈరోజు కూటమిని గెలిపించుకున్నారు. నీకు 11 స్థానాలు మాత్రమే పరిమితం చేశారు 151 స్థానాలు ఇచ్చిన దాంట్లో. అంటే నీ మీద నువ్వు ఎంత చండాలంగా పరిపాలన చేస్తే నీ మీద అంత కోపంతో ప్రజలు నిన్ను చిత్తకరించుకున్నారో అర్థం చేసుకోవాలి. ఇంకా కనీసం ఆ అవగాహన లేకుండా, ఎందుకు ఇలా జరిగిందని చెప్పి ఆత్మపరిశీలన చేసుకోకుండా, ఈ రోజుకు కూడా నీ పార్టీ సభ్యులు నువ్వు దగ్గర చేర్చుకోనియకుండా, వాళ్ళతో కలిసి మాట్లాడుకోకుండా, ఒక్కోళ్ళతో కలిసి కూర్చొని ఏం జరిగిందో తెలుసుకోకుండా, ఇంకా ఇంత అహంకారపూరితంగా నువ్వు వ్యవహరిస్తున్నావంటే ప్రజాస్వామ్యంలో ఒక పార్టీ అధ్యక్షుడిగా పనికిరావు. ప్రజాస్వామ్యయుతంగా జరిగే ఎన్నికల్లో పాల్గొనడానికి నువ్వు అనర్హుడు కాదని చెప్పని ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో చెప్తా ఉన్నారు. మరి అది ఎప్పుడు అతను గుర్తిస్తాడో. ఒక రకంగా నా ఉద్దేశం ప్రకారం అయితే అతను ఎలా ఉండటమే మంచిది రాష్ట్రానికి అనేది నా అభిప్రాయం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.